ఎంతో భావప్రధానమైనటువంటి క్షణానికి అడుగు పెడుతున్నాం. అదే P4 కలశ కార్యక్రమం. కలశం అనేది ఐక్యతకు ప్రతీక, నాయకత్వం, భాగస్వామ్యం, ప్రజల సమిష్టి కృషి కలిసి ముందుకు సాగుతున్న సంకేతం. మరి ఆ కలశంలో ఉంచినటువంటి ప్రతి బ్లాక్ ఒక మార్పుని సూచిస్తుంది. అదే లైవ్లీహుడ్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఎంపవర్మెంట్. ఇవే మూల స్తంభాలు, ఒక అభివృద్ధికి చిహ్నం. ఇప్పుడు మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం ఉగాది సందర్భంగా ప్రారంభించినట్లుగానే ఈ రోజు కూడా తొలి బ్లాక్స్ను కలశంలో ఉంచి మార్పు నాయకత్వంతో ప్రారంభమవుతుందని సూచించబోతున్నారు. దానికన్నా ముందు మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈనాటి మన ముఖ్య అతిథి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం మన కోసం. అందరికీ నమస్కారాలు. ఒక పవిత్రమైన కార్యక్రమానికి మొదటి సంవత్సరం మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ఇక్కడుండే మీకు, అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు, విదేశాల నుంచి చాలామంది మార్గదర్శకులు కూడా లైన్లోకి వచ్చారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమం కూడా మనం P4తో ప్రారంభించాం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. జీరో పావర్టీ మన ఆశయంగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అయితే ఆ రోజు కూడా నేను ఆలోచించింది, పేదరికం లేని సమాజం కోసం మొదలుపెట్టిన మహాయజ్ఞానికి ఇప్పటికి కరెక్ట్గా సంవత్సరం అయింది. నిస్వార్థంగా సేవ చేసిన వారందరికీ ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి, చాలా ఉద్వేగంగా కూడా ఉన్నాయి. అలాంటి విజయవంతమైన సేవలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ఆ సేవకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదల్ని ఆదుకునే P4 కార్యక్రమాన్ని ఇంత విజయం చేయడం, నేను చాలా కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు పార్టిసిపేట్ చేస్తాను, కానీ ఈ కార్యక్రమంలో ఇచ్చినంత తృప్తి, ఆనందం ఏ కార్యక్రమంలో రాలేదు. నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్లో అనేక కార్యక్రమాలు చేశాం. ఆ కార్యక్రమాల వల్ల చాలామంది పైకి వచ్చారు. కానీ ఈరోజు ఎవరైతే ప్రజల భాగస్వామ్యంతో ఒక్క సంవత్సరంలో 2 లక్షల కుటుంబాలకు పైన ప్రయోజనం జరిగింది. నేను ఇంత మునిపే చెప్పాను, ఇది మొదటి అడుగు మాత్రమే. ఈరోజు ఏదో మేము సాధించేసాం, ఏదో ఒక చిన్న పని అయిపోతే మొత్తం అయిపోయింది, మొత్తం మార్పు అంతా అయిపోయింది అని అనలేదు. ఇది మార్పుకు నాంది మాత్రం. సమాజంలో అసమానతలు తగ్గించడం కోసం అట్టడుగు నుండే 20% పేదల్ని, పైనుండే 10% సంపన్న వర్గాలు ఆదుకోవాలంటూ ఆ రోజు ఒక పిలుపిచ్చాం. ఆ పిలుపు అందుకున్నారు. ఆ పిలుపు అందుకోవడమే కాదు, అద్భుతంగా స్పందించారు, వాళ్ళ శక్తిని నిరూపించారు. వాళ్ళందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు. మార్పుకు ఇంత ఘనంగా నాంది పలికిన మీ అందరికీ ఇది ఒక మార్పు. సమాజంలో ప్రతి ఒక్కరికి అలవాటు, ఏదో ఒక సమస్య వస్తే ఆ సమస్య వచ్చిన ఒకసారి హెల్ప్ చేసి చేదులుపుకోవడం మనందరికి అలవాటు. కానీ ఇది మార్పుకు నాంది. ఆ మార్పుకు ఇంత ఘనంగా నాంది పలికిన మీ అందరికీ మరొక్కసారి ఉగాది అయిపోయింది కానీ, రంజాన్ అయిపోయింది కానీ, ఉగాది రంజాన్ శుభాకాంక్షలు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. పోయిన సంవత్సరం ఉగాది రోజున ప్రారంభించాం. అయితే 12 నెలలు 1,06,000 మంది మార్గదర్శకులు ముందుకొచ్చారు. 10,97,000 కుటుంబాలని
దత్తత తీసుకున్నారు. అదే కాకుండా ఇవన్నీ కూడా ఒకసారి చేసిన తర్వాత వదిలిపెట్టితే మామూలుగా ఇది రొటీన్గా అయిపోయి మళ్ళా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి వస్తుంది. ఒకసారి సమీక్ష చేసుకోవడం, సెలబ్రేట్ చేయడం, ఎవరైతే ముందుకు వచ్చారో వారిని గౌరవించడం, దానివల్ల ఇంకా చాలామందికి స్ఫూర్తినిచ్చి వాళ్ళు కూడా ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రపంచంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవ్వరు ఒంటరి కాదు. మీ కష్టాలు పంచుకోవడానికి, మీ బాధలను తీర్చడానికి నేనున్నానని ప్రతి ఒక్కరూ సహకరించవలసిన సమయం ఈ సమయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు సామాజిక పింఛన్లు మీరు చూస్తే నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఎన్నికలప్పుడు నేను చెప్పాను సూపర్ 6 ఇస్తాన్నాం. అందులోనే మీరు చూస్తే దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000, 63 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం, 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి నగదు బదిలీ చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇది కాకుండా తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలో, అదే మరి ఇంకొక పక్కన ఆటో డ్రైవర్ల సేవలో, అన్నదాత సుఖీభవ, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇచ్చాం. అయితే ఎన్ని కార్యక్రమాలు ఇచ్చినా పూర్తిగా పేదరికం నిర్మూలన అయిందా అంటే అది క్వశ్చన్ మార్కే. ఎన్నో సంవత్సరాలుగా ఇస్తున్నాం, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇస్తున్నాం, కానీ మార్పులైతే వచ్చాయి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు సంపద తక్కువ వచ్చేది, ఈరోజు సంపద పెరిగింది, ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతూ ఉంది. కానీ సంపద వల్ల వ్యత్యాసాలు కూడా పెరిగే పరిస్థితికి వచ్చాయి. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య చాలా వ్యత్యాసాలు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే నేను ఆలోచించాను, P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చి సంపద సృష్టించడానికి, సమాజానికి మెరుగైన వస్తువులు ఇవ్వడానికి, ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడింది. అయితే ఈరోజు తీసుకున్న కార్యక్రమం సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలని, మనుషులుగా బతకాలని. మనం రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 25 ఏళ్లకు మునుపు హైదరాబాద్లో నేను ఐటీ ప్రారంభిస్తే ఆ రోజు నన్ను విమర్శించారు. ఈరోజు నేను చూస్తే ఆ రోజు ఐటీ నేను చెప్పిన మాట విన్న వాళ్ళందరూ ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళి ఎక్కడ చూసినా స్థిరపడి ప్రపంచంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరిదంటే దానికి చిరునామాగా తెలుగు జాతి తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఆ రోజు చేసిన పనుల వల్ల తెలంగాణ ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ, మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది కంట్రీ, ఇవన్నీ వచ్చాయి. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, ఆ రోజు పీపీపీ మోడల్ ఒక మోడల్ అయితే సమాజం కోసం కొన్ని పిలుపులు ఇచ్చాను. జన్మభూమి ఒక పిలిపిచ్చాను. నేను జన్మభూమి పిలిపిస్తే ప్రజలు, ఎన్ఆర్ఐ, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. చేయి కలిపారు, మార్పులు తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా జన్మభూమి సాగిన విధానం ఒక కేస్ స్టడీ. ఎక్కడా ప్రపంచంలో ఆ స్ఫూర్తిదాయకంగా ఎక్కడా జరిగి ఉండదు, అలాంటివి చేశారు. జన్మభూమి వల్ల గ్రామాల్లో వ్యవస్థల్లో మార్పులు వచ్చాయి. అయితే ఈ కార్యక్రమం పేదరిక నిర్మూలన కోసం ఈరోజు కార్యక్రమాన్ని మనం ఆలోచించాం. అదే P4 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు మనం చూసుకున్నప్పుడు దీనివల్ల ఇప్పుడే మనం విన్నాం, ప్రభుత్వం, ప్రైవేట్ రంగాలు, ప్రైవేటు వ్యక్తులు, పేద కుటుంబాలకి నైపుణ్యం,
శిక్షణ, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక సాయాన్ని కల్పించడం, వారి ఇమాజినేషన్. ఈరోజు ఇక్కడ టీవీఎస్ గ్రూప్ ఒకటి చేశారు, శ్రీ సిటీ ఒకటి మాట్లాడారు, అమెరికా నుంచి ఒకటి మాట్లాడారు, నంద్యాల నుంచి ఒకరు మాట్లాడారు, నెస్లే ఒక ఎగ్జాంపుల్ మాట్లాడారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. నేను అందుకే ఈ మోడల్స్ చూసినప్పుడు ఏదైతే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది వన్ టైం సహాయం కాదు. అదే సమయంలో ఒకసారి ఏదో ఒక 10 రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళ కష్టాలు తీరిపోతాయనే దానికి కరెక్ట్ కాదు. అందుకే నేను ఒక మోడల్ కింద పెట్టాను, MBK 10-20. అంటే మార్గదర్శి, బంగారు కుటుంబం. 10 అంటే టాప్లో ఉండే మార్గదర్శులు 10, కింద నుండే 20% బంగారు కుటుంబాలు. పేరే ఇది పెట్టాం. రెండో పక్కన SML, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. ఇది ఒక మోడల్. దేనికి? స్వర్ణాంధ్ర 2047. స్వర్ణాంధ్ర 2047 నాటికి ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వం ఆకాంక్ష. దానికే ప్రైవేటు వ్యక్తుల్ని ముందుకు రమ్మంటున్నాను. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూస్తే గివ్ బ్యాక్, ఎంతో పైన మనకు రావాలి, ఇంకా సంపాదించాలని ఆశ ఉంటుంది, తప్పలేదు. ఈరోజు ఒక వ్యక్తి ఒక స్టేజ్ వరకు నీడ్స్ కోసం బ్రతుకుతాం, తిండి కోసం, అవసరాల కోసం బతుకుతాం. ఆ తర్వాత మనం బతికేది పేరు కోసం బతుకుతాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి వ్యక్తులకు ఎక్కువ డబ్బులుంటే బంగారం తినరు. వాళ్ళు తినేది ఇంకా సింపుల్ ఫుడ్ తింటే, కరెక్ట్గా జాగ్రత్తగా ఉంటే 4 రోజులు ఆరోగ్యంగా ఉంటారు. లేకుంటే అనారోగ్యంగా ఉండి అక్కడి నుంచి ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది, మీనింగ్ఫుల్గా కూడా ఉండదు. అయితే ఈరోజు నేను ఇచ్చిన కార్యక్రమం ఒక నవ సమాజ ఉద్యమానికి ఊపిరిపోయాలని దానికి ప్రారంభించాం. ఇది కేవలం ఒక నినాదం కాదు, ఇది ఒక ఉద్యమం, ఒక సామాజిక విప్లవం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా సమాజాలు ఉన్నాయి. అమెరికాలో కూడా ఆర్థిక అసమానతలు పెరిగి జీవన ప్రమాణాల్లో చాలా వరకు వ్యత్యాసాలు ఉన్నాయి. అదే మరి కమ్యూనిస్ట్ కంట్రీ చైనాలో కూడా ఉన్నాయి. కొన్ని దేశాలు తగిన జాగ్రత్తలు తీసుకొని వీలైనంత వరకు ఆర్థిక అసమానతలు తగ్గించగలిగారు. ఇంకొక పక్క చాలామంది అంటారు, ఒకవేళ మీరు ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే డబ్బులు సంపాదించే వాళ్ళని కంట్రోల్ చేయండి, తగ్గిపోతుందని. దానివల్ల సంపద సృష్టించడం మానేస్తే నిరుద్యోగ సమస్య వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం రాదు, అనేక సమస్యలు వస్తాయి. కానీ నేను ఆలోచించేది ఒక స్ఫూర్తినివ్వాలి. ఈరోజు నేనున్నా, లేకపోతే నా మారిగా పెద్ద పెద్ద నాయకులు చాలామంది చూసాం. ఒక ఎన్టీఆర్ని చూసాం, ఒక అంబేద్కర్ని చూసాం, ఒక గాంధీజీని చూసాం, ఒక అబ్దుల్ కలాంని చూసాం. ఈరోజు ఒక నరేంద్ర మోడీ గారిని చూస్తున్నారు, లేకపోతే నన్ను చూస్తున్నారు. మేమందరం కూడా ఆర్డినరీ కుటుంబాల్లో, సాధారణ కుటుంబాల్లో, మారుమూల ప్రాంతాల్లో, మధ్యతరగతి పేద కుటుంబాల్లోనే పుట్టాం. అవకాశం వచ్చింది, అందిపుచ్చుకున్నాం. ఈరోజు మాకు అవకాశం వచ్చి అందిపుచ్చుకొని మనం కూడా గుర్తుపెట్టుకుని నా మారిగానే ఇప్పుడు సీన్ రాజు ఉన్నాడు, ఒక ఐటీ కంపెనీ పెట్టాడు, బాగా పైకి వచ్చాడు, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్ళాడు. అలాంటి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక సామాజిక బాధ్యతగా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని దీన్ని మనం ఏ విధంగా తీసుకుపోవాలనో ఈ సంవత్సరం, మొదటి సంవత్సరం కొంతమంది కొన్ని మోడల్స్ తయారు చేశారు. కుప్పంలో 3 కంపెనీలు పనిచేస్తున్నాయి. ఒక పక్క టీవీఎస్ ఒకటి, మెగా, అదే సమయంలో అదాని. వాళ్ళ ట్రస్ట్ అంతా కూడా CSR పెట్టి పనిచేస్తున్నారు. 3 మండలాలు అడాప్ట్ చేసుకున్నారు.
కొన్ని వందల వేల కుటుంబాలని బంగారు కుటుంబాలుగా దత్తత తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని మొత్తం చూస్తే 8,904 కుటుంబాలని వాళ్ళు మిగిలిన వాళ్ళు తీసుకునే పరిస్థితికి వచ్చారు. పని ప్రారంభమైంది. ఈరోజు మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నీ ఇచ్చారు. ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ మనం చూసాం. ఇప్పుడు మనం విన్న ఎగ్జాంపుల్స్ మాత్రం కొన్నో ఇక్కడికి వచ్చాయి. అన్నీ ఇక్కడ చర్చ చేయలేం. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి. నీడ్స్ ఉంటాయి, అవసరాలు ఉంటాయి. దాన్ని చూసుకొని ఇప్పుడే బాలాజీ ఒకడు చెప్పారు, మీరు ఇది చేసిన తర్వాత మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, మా ఊరికి ఏమన్నా చేయాలంటే నేను ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకుని నేను పని ప్రారంభించే అవకాశం వచ్చిందని వారు చెప్పారు. అది దానికోసం ఈ కార్యక్రమం పెట్టాం. దీన్ని మీరు చూస్తే P4 కింద ఒక సొసైటీ కూడా పెట్టాం. వాళ్ళు నిరంతరం పనిచేస్తారు. ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కూడా పెట్టుకున్నాం. అల్టిమేట్గా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ సంవత్సరం ఇప్పుడే సీన్ రాజు గారు చెప్పారు. ఒక మాటలో చెప్పాలంటే సీన్ రాజు గారు ఒక సంవత్సరం కొంచెం అంటే అనుకున్నంత చేయలేకపోయాను, ఈ సంవత్సరం చేసి చూపిస్తా అన్నారు. వారే కాదు, అందులో నేను కూడా ఉన్నా, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం. కానీ ఈ సంవత్సరం మాత్రం మనమందరం ప్రోగ్రెస్ చేసి మళ్ళీ 2వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మన శక్తి ఏంటో చూపించి సమాజంలో మన విలువల్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మనం చాలామంది పైకి వచ్చాం. అయితే ఒక్కసారి టేస్ట్ కానీ మరిగితే దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా మీద చాలా గౌరవం ఉంది. ఇప్పుడు కూడా మిత్రుడు చెప్పాడు, ఆ రోజు మీరు అవకాశం ఇచ్చారు, మేము చదువుకున్నాం, అమెరికాకి వెళ్ళాం, స్థిరపడ్డామని. అలాంటి వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా మీద, ఈ రాష్ట్రం మీద, తెలుగు జాతి పైన గౌరవం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మీకు తోచిన విధంగా సమాజానికి ఉపయోగపడతారా, వ్యక్తులకు ఉపయోగపడతారో ఉపయోగపడి కనీసం ఒక్కొక్క కుటుంబాన్ని దత్తత తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరు ఆ ఉద్యమాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకపోతే మొత్తం సమాజమే రూపురేఖలు మారిపోయే పరిస్థితి వస్తుంది. అందుకనే ఈరోజు ఇక్కడ నేను చూసినప్పుడు మార్గదర్శులు దేశ నిర్మాణంలో భాగస్వాములు, మార్గదర్శుల పేద కుటుంబాలకు సారథులు. వాళ్ళు చేస్తున్న సామాజిక సేవను ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. అవసరమైతే ఒక స్పెషల్ అవార్డ్స్ కూడా ఇవ్వడానికి, సమాజంలో మీ యొక్క గౌరవాన్ని పెంచడానికి నా వంతు కర్తవ్యం నేను చేస్తానని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సమాజంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎంత డబ్బులు సంపాదించినా బ్యాంకులో ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించేది గౌరవం కోసం, గుర్తింపు కోసం. ఆ గుర్తింపు ఏ పని చేసినా రాదు. ఇలాంటి ఉదాత్తమైన కార్యక్రమం చేసినప్పుడు అలాంటి గౌరవం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మార్గదర్శుల్ని అవార్డు సత్కరిస్తాం. ఈసారి ప్రారంభం మాత్రం రాష్ట్ర స్థాయిలో ఆదర్శ మార్గదర్శి, జ్ఞాన మార్గదర్శి, సామాజిక సహకార మార్గదర్శి పేరుతో ఇక్కడ 3 అవార్డులు ఇస్తున్నాం. జిల్లా స్థాయిలో విశిష్ట మార్గదర్శి పేరిట 1 అవార్డు, మరో 3 ప్రశంసా పత్రాలు ఇస్తున్నాం. నియోజకవర్గ స్థాయిలో 3 మార్గదర్శకులకు సర్టిఫికెట్లు ఇస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, నియోజకవర్గం పోటీ పడాలి, జిల్లా పోటీ పడాలి, మార్గదర్శి పోటీ పడాలి. బంగారు కుటుంబాలను ఆదుకోవాలి. అదే మాదిరిగా బంగారు కుటుంబానికి నిబంధనలు లేవు. మీ ఇమాజినేషన్ కానీ, మీ ఇన్నోవేషన్ కానీ స్కై ఈజ్ ది లిమిట్. ఇప్పుడే ఆ తల్లి చెప్పింది మీరు విన్నారు. యానాదులైతే మామూలుగా ఎవరు వచ్చినా పట్టించుకోరు, అందుకే వాళ్ళ జీవితాల్లో చాలా సమస్యలు వచ్చాయి.
కడాన అక్కడ నీళ్లు కూడా సరిగా లేకపోతే ఆ నీళ్లే తాగి కిడ్నీ సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. అక్కడ టీవీఎస్ గ్రూప్ వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి, ఎంట్రీ పాయింట్లో కన్విన్స్ చేయడం చాలా కష్టం, అది కన్విన్స్ చేసి వాళ్ళకు ఇండ్లు కట్టించడమే కాకుండా వాళ్లకు జీవనోపాధి కోసం ఒక షరతులతో కూడినటువంటి ఒక 9 గొర్రెలు, ఒక పొట్టేలు పట్టించి దీనివల్ల ఆదాయం పెంచుకోమని వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఇక్కడతో మీ పని అయిపోలేదు. ఇప్పుడే వాళ్ళు ఒక కమ్యూనిటీ హాల్ అడిగారు. కమ్యూనిటీ హాల్ ఇమ్మీడియట్గా కడతాం. అక్కడ కూర్చోవడానికి ఒక అనుకూలమైన ప్రదేశం ఉంటుంది, మీటింగ్లు పెట్టుకుంటారు, శుభ కార్యక్రమాలు చేస్తారు. కానీ అక్కడి నుంచి ప్రారంభం కావాలి, మనలో ఒక మార్పు రావాలి, అది భవిష్యత్తుకు నాంది పలకాలి. మనం అందరం కానీ అట్టడుగు నుండి యానాది చెంచులు ఇలాంటి వాళ్ళని బాగు చేయగలిగితే దానికంటే నిజమైనటువంటి విక్టరీ కానీ సేవ కానీ ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ కార్యక్రమాన్ని చాలామంది స్ఫూర్తిదాయకంగా తీసుకున్నారు, ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనందరం కలిసి సమాజంలో అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలి, అందరూ గౌరవంగా బతకాలి, రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సమతూకంగా ఉండేలా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. దీనికి మార్గదర్శుడుగా మరి వీరంతా చేతులు కలపగలిగితే మనం అనుకున్న స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారం చేసుకోవచ్చు. నేను మరీ చెప్తున్నాను, నా ఆలోచన ఒకటే, హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ. ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ని, ఎవరు పేదరికం లేకుండా ఆర్థిక అసమానతను తగ్గించే సమాజాన్ని, అందరూ ఆనందంగా జీవన ప్రమాణాలు కలిపే సొసైటీని చేయాలని నా ఆలోచన. ఇది ఈరోజు తాగదు, శాశ్వతంగా 10-20 అనేది శాశ్వతంగా ఉంటుంది. ఒకసారి పేదరిక నిర్మూలన అయిపోయినాక ఆగదు. ఈరోజు బంగారు కుటుంబాలు మార్గదర్శకులు కావచ్చు, మార్గదర్శకులు బంగారు కుటుంబాలు కావచ్చు. అంటే కనీసం నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గాలంటే కింద నుండే 20%కి చేయూతనిస్తూనే ఉండాలి, స్కిల్ డెవలప్మెంట్ జరుగుతూనే ఉండాలి. వాళ్లకు మనం అవసరమైతే కొంతవరకు ఆర్థిక సహాయం చేసి మెరుగైన నిర్ణయాలు. ఈరోజు ఒక నిర్ణయం ఆటోమేటిక్గా వారి జీవితాన్ని మారుస్తుంది. ఈరోజు ఒక విద్యార్థి 10th క్లాస్ చదువుకుంటారు. 10th క్లాస్ చదువుకునే విద్యార్థికి ఒక 5-6 సంవత్సరాలు ఆర్థిక సహాయం చేసి అతనికి స్పెషల్గా కోచింగ్ ఇచ్చి లేకుంటే మోటివేట్ చేసి ఐఐటి పంపించగలిగితే అక్కడి నుంచి మోటివేట్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోగలిగితే వాళ్ళు మనకంటే ప్రయోజకులుగా తయారైన ఆశ్చర్యం లేదు. అది సాధ్యం. ఆ సాధ్యం చేయడానికే ఈ ప్రయత్నం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే ఈ మోడల్, ఆంధ్రప్రదేశ్ ఎంపవర్మెంట్ మోడల్ ఒక న్యూ మోడల్ కావాలి, ప్రపంచానికి ఆదర్శం కావాలి. ఈరోజు మనం చేసే ఏ పనైనా సరే మంచి కానీ చెడు కానీ ఒక మోడల్ కింద తయారవుతాయి. అలాంటివి మనం మంచి చేసి మధ్యలో వదిలిపెడితే ఫలితాలు రావు. మంచిని కూడా లాజికల్గా తీసుకెళ్ళగలిగితే దానివల్ల ఫలితాలు వస్తాయి. అది ఒక చరిత్ర క్రియేట్ అవుతుంది. దానికి మీరందరూ కూడా ముందుకు రావాల్సి కోరుతూ మరొక్కసారి ఎవరైతే ఈ సంవత్సరం ఈ పవిత్రమైన సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారో, P4ని అడాప్ట్ చేసుకున్నారో వారందరినీ ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మళ్ళీ ఒకసారి ప్రభుత్వం తరపున కోరుతున్నా, మిమ్మల్ని అందరికీ అప్పీల్ చేస్తున్నా, సంవత్సరం కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం, నేను, పవన్ కళ్యాణ్, బీజేపీ అందరం కలిసి ఎన్డీఏ కలిసి ప్రారంభించాం. ఆ ప్రారంభం శుభ ప్రారంభంగా మారింది. ఈ సంవత్సరం చాలా అనుభవాలు వచ్చాయి.
ఈరోజు కొంతమంది అయితే మార్గదర్శులు బంగారు మిత్ర కూడా పెట్టుకున్నారు. వీళ్ళల్లోనే ఒక బంగారు మిత్ర పెట్టుకుని వాళ్లే కోఆర్డినేట్ చేసేట్టుగా వాళ్ళకి ఎప్పటికప్పుడు కింది వరకు వాళ్ళల్లో ఉండి మోటివేట్ చేయడానికి కూడా ఉపయోగించారు. అదే ఇంకొంతమంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో బంగారు మిత్రం తీసుకున్నారు, డాక్రా సంఘం నుంచి తీసుకున్నారు. వాళ్ళు దగ్గరుండి చెప్పినప్పుడు వాళ్ళల్లో కూడా మార్పు వస్తూ ఉంది. అంటే ఈ మోడల్కి రిస్ట్రిక్షన్స్ లేవు. మీరు అనుకున్న గోల్ ఏ విధంగా రీచ్ అవుతారు, ఇన్నోవేటివ్గా రీచ్ అవుతారు. మీరు చేసినప్పుడు దాని ఫలితాలు చూసినప్పుడు మీకు కూడా ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ ఉండాల్సిన అవసరం ఉంది. అదే నిజమైనటువంటి ప్రోగ్రాం యొక్క విలువ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కావాల్సినట్టు మేము అన్నీ కూడా చూస్తాం. ఇప్పుడు మీరు ఇచ్చిన అనుభవాలన్నీ ఉన్నాయి. అనుభవాలన్నీ తీసుకొని కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ జిల్లాలో వేస్తాం, రాష్ట్రంలో వేస్తాం, కాన్స్టిట్యున్సీలు వేస్తాం. అవన్నీ మోడల్గా సర్క్యులేట్ చేసి నెక్స్ట్ ఇయర్కి ఏ విధంగా చేయాలనో ఒక ఎస్ఓపి కూడా అందరికీ సర్క్యులేట్ చేస్తాం. అల్టిమేట్గా నా ఉద్దేశం ఒకటే, దగ్గర 21 లక్షల కుటుంబాలు, బంగారు కుటుంబాలకు అర్హత ఉండే కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికి 10,90,000 మాత్రం అడాప్ట్ చేశాం. ఇక డబ్బుల విషయం కాదు. గవర్నమెంట్ అనుకుంటే 10 రూపాయలు ఇచ్చేయచ్చు, ఒకసారితో అయిపోతుంది. కానీ సమస్య మొదట్లోనే ఉంటుంది. అట్లా కాకుండా మీరు చేసే పనికి గవర్నమెంట్ ఏమైనా సహకారం చేయాలంటే అవి కూడా చెప్పండి. ఇప్పుడు వారు అడిగారు, ఆ విలేజ్లో ఇండ్లు కడతా ఉంటే హౌస్ సైట్ కావాలంటే ఇచ్చాం, నీళ్లు కావాలంటే ఇండ్లకు నీళ్లు ఇచ్చాం, కరెంటు కావాలంటే కరెంటు ఇచ్చాం. అంటే ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనేది ఇది నిజమైన పార్ట్నర్షిప్. దీనికి మీరందరూ కూడా పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుతూ, మళ్ళీ మధ్యలో అనునిత్యం రివ్యూ చేసుకుంటాం. నేను ప్రతి నెల రివ్యూ చేస్తాను. నేను అది కూడా చెప్తున్నా. ఇది నేను ఒకసారి అనుకుంటే దాన్ని లాజికల్గా తీసుకుపోయే వరకు మార్గదర్శకలో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి దీన్ని ఏ విధంగా తీసుకుపోగలుగుతామో తీసుకుపోయే వరకు అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు కూడా వినూత్నమైన ఆలోచనలు ఉంటే మీరు అడాప్ట్ చేసుకున్న కుటుంబాలు అవి చూపేయండి. మీరు చేసింది బాగుంటే మేము కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని మొత్తం అందరికి కూడా సర్క్యులేట్ చేసి దానివల్ల ఫలితాలని, మెరుగైన ఫలితాలను రాబడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ పవిత్రమైన ఉద్యమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి. ఒక్క మాటతో ఉత్సాహం నింపే శక్తి, ఒక్క నిర్ణయంతో మార్పు తీసుకురాగల సామర్థ్యం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత కలేష్ శర్మని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం ఉగాది సందర్భంగా ప్రారంభించినట్లుగానే ఈరోజు కూడా తొలి బ్లాక్స్ను కలశంలో ఉంచి మార్పు నాయకత్వంతోనే ప్రారంభమవుతుందని సూచించమని తెలియజేస్తున్నాం. కలశంలో ఉంచేటువంటి ప్రతి బ్లాక్ ఒక మార్పుని సూచిస్తుంది. అదే లైవ్లీహుడ్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఎంపవర్మెంట్, ఇవన్నీ ఒక అభివృద్ధికి చిహ్నం. P4 యొక్క ట్రూ స్పిరిట్ ప్రతిబింబించేలా మన మార్గదర్శులు బంగారు కుటుంబాలు కలిసి మిగతా బ్లాక్స్ని కలశంలో ఉంచుతారు. ఈ కార్యక్రమం ఒకే వ్యక్తి ప్రయాణం కాదు, ఇది ఎల్లప్పుడూ సమిష్టి ప్రయాణమే. Whenever leadership, compassion and community move together, they fill every empty kalash with countless possibilities. నాయకత్వం, సమాజం కలిసినప్పుడు ప్రతి ఖాళీ కలశం అనేక అవకాశాలతో నిండిపోతుంది. తర్వాత P4 పరిణామం వార్షిక హ్యాండ్బుక్ ఆవిష్కరణ చేయవలసిందిగా
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారిని, ఎస్ఏపీఎఫ్ వైస్ చైర్మన్ శ్రీ సి కుటుంబరావు గారిని, చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. నా పేరు తేజశ్రీ. నేను సచివాలయంలో మహిళా పోలీస్గా వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఈ P4 అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది అందరూ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. మేబీ మీకు అందరికీ ఇది అలాగే గుర్తుండిపోతుంది. ఒకప్పుడు 2012 తీసుకుంటే ఐ ఆమ్ ద బంగారు కుటుంబం, బికాజ్ ఆఫ్ ఐ ఆమ్ ఏ ఆర్ఫన్. సో నవ్ ఐ ఆమ్ మార్గదర్శి. హౌ ఐ బికెమ్ మార్గదర్శి అంటే నన్ను ఒక ట్రస్ట్ డాక్టర్ ప్రభాకర్ రావు గారు దత్తక తీసుకొని పెంచి ఇప్పుడు ఇంత పెద్ద స్టేజ్లో పెట్టారు. అలాగే వాళ్ళు ఆయన హార్డ్ ఎర్నడ్ మనీతో ఒక ట్రస్ట్ని రన్ చేస్తున్నారు. ఓన్లీ ఆయన అమౌంట్తోనే దాంట్లో నన్ను ట్రస్ట్గా చేశారు. వాళ్ళు ఇప్పుడు నాకు గాడ్ గిఫ్టెడ్ పేరెంట్స్ అనమాట. ఫ్యూచర్లో నాలాంటి తేజస్విలు చాలామందికి ఈ P4 ద్వారా పేరెంట్స్ దొరకవచ్చు. అలాగే మేము మా ట్రస్ట్ ద్వారా స్టూడెంట్స్ని ఇప్పటి వరకు 57 మంది స్టూడెంట్స్ని చదివించాము. వాళ్ళు యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొక పాయింట్ ఏమంటే పిల్లలు తల్లిదండ్రులని వదిలేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళని అడగలేరు. పెన్షన్ వస్తూ ఉంటుంది. మన ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ కూడా పెంచింది, 4000 వస్తుంది. సో వాళ్ళకి ఫుడ్, గ్రాసరీస్, మంచి ఫుడ్ తినటానికి మేబీ అది సరిపోకపోవచ్చు. సో మేము మా ట్రస్ట్ ద్వారా 32 కుటుంబాలకి నిత్యావసర సరుకులు కింద 26 వస్తువులు ప్రతి నెల ప్రొవైడ్ చేస్తున్నాము. అలా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవ్రీ మంత్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఆనందం అనేది, ఇప్పుడు మీకు పిల్లలు వదిలేశారు అంటే వాళ్ళ బాధ ఎలా ఉంటుంది అనేది మనం మాటల్లో చెప్పలేనిది. అలా ఎవ్రీ మంత్ యాజ్ ఏ మార్గదర్శిగా నేను వెళ్తున్నప్పుడు వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అవుతున్న పద్ధతి, ఆ ఆనందం అనేది మాటల్లో చెప్పలేమన్నమాట. సో ఈ P4 ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చాలా జరిగి మెంటల్ సపోర్టు ప్లస్ అలాగే ఆర్ఫన్స్కి మేబీ ఒక మార్గదర్శి పేరెంట్ అవ్వచ్చు, పిల్లలు వదిలేసిన వాళ్ళకి ఒక మార్గదర్శి మేబీ చైల్డ్ అవ్వచ్చు. సో ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసిన మన ముఖ్యమంత్రి గారికి నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. 2018లో ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ మహిళా యూనివర్సిటీ. 2018 మన జన్మభూమి పోర్టల్ లాంచింగ్ అప్పుడు క్యాంపెయిన్లో భాగంగా స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సార్ నేను కూడా అప్పుడు మీకు ప్రాజెక్ట్ని చెప్పాను. ఆ ప్రాజెక్ట్ సెకండ్ వచ్చాను. అలాగే నాకు DSIR ఢిల్లీ నుంచి 80,000 రూపీస్ ఫండ్ కూడా రావటం జరిగింది. నవ్ ఐ ఆమ్ బికేమ్ ఏ మార్గదర్శి ఫర్ బి లక్ష్మి ఫ్యామిలీ. మేము మా ట్రస్ట్ తరపున రూల్స్కి అనుగుణంగా బి లక్ష్మి గారి ఫ్యామిలీలో బి దేవిశ్రీ అనే అమ్మాయిని చదివిస్తున్నాము. ఆమె మధ్యతరగతి కుటుంబం, భర్త లేకుండా 3 ఆడపిల్లలతో ఆమె జీవనం చేస్తున్నారు. సో దివ్యశ్రీకి MBBS చదవటం అనేది ఒక కళ. సో ఈమె ఉన్న బిలో పావర్టీ లైన్లో మేబీ తను చదివించలేకపోవచ్చు, లేదా తను చదివించాల్సి వచ్చినా ఎన్నో అప్పులు చేసి చదివించాల్సి వస్తుంది. కానీ మేము మా ట్రస్ట్ ద్వారా మా డాక్టర్ గారి తరపున మేము తనకి 3,50,000 ప్రతి సంవత్సరము ప్రొవైడ్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ ఫీజెస్, ఆమెకి కావాల్సిన ప్రతి అవసరము, హాస్టల్ ఫీజు, బుక్స్, ఎవ్రీథింగ్ దేవిశ్రీకి మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఇంకా చాలామంది స్టూడెంట్స్ని కూడా చదివిస్తున్నాము. మా తిరుపతి నుంచి ఇప్పుడు 5 మెంబర్స్ని చదివిస్తున్నాము. త్రూఅవుట్ ఏపీ నుంచి ప్రజెంట్ రన్నింగ్ 8 మెంబర్స్, కంప్లీటెడ్ 49 మెంబర్స్. అలాగే మనము ఫ్యామిలీస్లో కూడా నేను ఒక ఫ్యామిలీ గురించి చెప్పాలి అనుకుంటున్నాను సార్. జస్ట్ 1 మినిట్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ వదిలేసి పిల్లలు లేని వాళ్ళకి పేరెంట్స్ ఎలా ఉంటారని చెప్తున్నాను సార్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు కేర్ తీసుకోవటం లేదు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 5 మినిట్స్ ఉండమ్మా, ఒక 10 మినిట్స్ ఉండమ్మా అని వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేస్తారు అంటే ఆ ఫీల్ అనేది మాటల్లో చెప్పలేమన్నమాట. ఈ ఫ్యామిలీ మామూలుగా మేము మా ట్రస్ట్ తరపున చేస్తున్నప్పటికీ P4లో నేను సెలెక్ట్ చేసుకున్నాను. మా వెల్ఫేర్ సెక్రటరీ నాకు చాలా టైమ్స్ చెప్పారనమాట, దేవిశ్రీకి సహాయం చెయ్యి, ఎట్లో కొట్ల ఏదో ఒక చెయ్యని. ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను అంత స్తోమతలో చేయలేను, బట్ పెద్దలు చెప్తారు
మనం పెట్టలేకపోతే ఒక దారి చూపించండి అని అనేసి. సో నాకు తెలిసిన దారిలో నేను చూపించి P4లో 3 ఫ్యామిలీస్కి సపోర్ట్ చేస్తున్నాము. అది కూడా మా ట్రస్ట్ ద్వారానే జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి సభాముఖంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఐ ప్రౌడ్ టు సే డాక్టర్ ప్రభాకర్ రావు యాజ్ మై మార్గదర్శి అండ్ రోల్ మోడల్ ఫర్ మీ. ఇలాగే అందరూ కూడా వాళ్ళ మార్గదర్శులకి కృతజ్ఞత కలిగి ఉండాలని, అలాగే నా రిక్వెస్ట్, మార్గదర్శులందరూ బంగారు కుటుంబంతో రెగ్యులర్గా ఇంటరాక్షన్లో ఉన్నట్లయితే వాళ్ళ యొక్క అవసరాలను మనం క్లియర్గా తెలుసుకోగలుగుతాము. మేబీ భయం వల్ల, ముభావకం వల్ల వాళ్ళు మీకు 1-2 సార్లకు చెప్పలేకపోవచ్చు. ఈవెన్ దేవిశ్రీ కూడా నాతో సరిగ్గా మాట్లాడేది కాదు. దివ్యశ్రీ కొన్ని రోజుల తరువాత తను బాగా ఇంటరాక్ట్ అయ్యి ఇప్పుడు అన్ని అవసరాలు తీరుస్తున్నాము. సో ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సీఎం సార్. ధన్యవాదాలు అడపాల తేజశ్రీ గారు. నా పేరు లక్ష్మి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. PS4లో మా పాప సెలెక్ట్ అవ్వడం అనేది. సచివాలయంలో అప్లై చేశారు. తర్వాత ఈ తేజశ్రీ మేడం వాళ్ళు వాళ్ళ ట్రస్ట్ ద్వారా మా పాపను సెలెక్ట్ చేసి మా పాపకి కాలేజ్ ఫీజు, బుక్స్ ఫీజు అన్నీ ఇచ్చారు. ఈ PS4 వల్ల నాకు ఇంత లబ్ధి పొందడం చాలా అనుభూతిగా ఉంది. ఈ ప్రభుత్వం ద్వారా నాకు ఆల్రెడీ పెన్షన్ ఇస్తున్నారు, దీపం పథకం ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది, శ్రీశక్తి బస్సు కూడా వాడుకుంటున్నాను. ఇలాంటి ప్రభుత్వమే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. మాలాంటి వాళ్ళకి చాలామంది ఉపయోగం ఉంటుంది ఈసారి. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా ఒక బెస్ట్ కేస్ స్టడీ, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. మొన్నటి వరకు బంగారు కుటుంబం, దట్టు ఆర్ఫన్, ఆ అమ్మాయికి ప్రభాకర్ అనే ఒక మార్గదర్శి చేయూతనివ్వడం, పైకి రావడం, ఇప్పుడు ఆ అమ్మాయి మార్గదర్శిగా తయారై 10 కుటుంబాలకు సహాయం చేసే స్థాయికి వచ్చింది. ఇది నిజమైన మోడల్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. 2, మార్గదర్శులు అనేవాళ్ళు బంగారు కుటుంబాలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మీకు వాస్తవాలు తెలుస్తాయి, మోటివేట్ చేయడానికి అవకాశం వస్తుంది. బంగారు కుటుంబాలు కూడా మార్గదర్శుల్ని అనుసంధానం చేసుకుంటూ మీకుండే కష్టాలన్నీ వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు కూడా అంచెల వారీగా ఆ సమస్యల పరిష్కారం చేసుకుంటూ మీకు గైడెన్స్ ఇస్తారు. ఇక్కడ ఆర్థికంగానే కాదు, 10 రూపాయలు హెల్ప్ చేయడమే కాదు, మీ యాస్పిరేషన్స్, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికల్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలి, దానికంటే మెరుగైనటువంటి ఆలోచన చేయడానికి అవకాశం ఉంటే అది కూడా మార్గదర్శి గైడ్ చేస్తారు. అప్పుడు ఇద్దరు కలిసి కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. ఏది మీకు ఉపయోగపడుతుంది, ఒక్కొక్కరు ఒక ఆలోచనలు ఉంటాయి. ఓసారి మార్గదర్శి కంటే కూడా బంగారు కుటుంబానికి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. కానీ ఆలోచన ఉంటుంది కానీ అది సాధించుకోవడానికి వాళ్ళకు ఆ యొక్క అవకాశాలు ఉండవు. అలాంటి అవకాశాలు క్రియేట్ అయితేనే అది సాధ్యమవుతుంది. ఈ 2 మ్యాచ్ అయితే మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. దానికి ఉదాహరణ ఇప్పుడు చెప్పినటువంటి మన దివ్యశ్రీ తేజస్వి ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. వండర్ఫుల్ డెమాన్స్ట్రేషన్. మనస్ఫూర్తిగా అభినందనలు. లక్ష్మి గారు బెనిఫిషరీ కింద, బంగారు కుటుంబం కింద వారి అనుభవాలు చెప్పారు. ప్రభుత్వం ఈరోజు మీరు చూస్తే ఆవిడికి పెన్షన్ ఇస్తాం 4,000 రూపాయలు, గ్యాస్ ఉచితంగా ఇస్తాం, రేషన్ వస్తుంది, బస్సు ఎక్కడికి పోవాలన్నా బస్సు కూడా ఇస్తాం. కానీ కూతుర్ల యాస్పిరేషన్స్ తీర్చలేకపోయింది. కూతుర్లేంటి, నేను MBBS చేయాలి, MBBS చేయాలంటే ఖర్చులకు డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఆవిడ ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదు. ఒకవేళ నన్ను కలిస్తే నేను ఏదైనా ఆ రోజు అవకాశం ఉంటే డబ్బులు ఇచ్చి నన్ను కలిసినప్పుడు చేపిస్తాం. నేను చేపిస్తే ఒకరికో ఇద్దరికో 10 మంది చేపిస్తాం. మిగిలిన వాళ్ళందరినీ జనరల్గా స్కాలర్షిప్లు అవన్నీ ఇచ్చేస్తూనే ఉంటాం. కానీ ఈరోజు మార్గదర్శి వల్ల
ఆవిడ కూతుర్ల యొక్క యాస్పిరేషన్ ఫుల్ఫిల్ కావడమే కాకుండా వాళ్ళ జీవితాలే మారిపోయే పరిస్థితి వస్తుంది. రేపు వీళ్ళు కూడా ఒక మార్గదర్శిగా తయారవుతారు. ఈవిడ కూతురు రేపు చదువుకున్నాక MBBS, అక్కడి నుంచి ఆవిడ కూడా ఒక మార్గదర్శి అవుతుంది. దట్ ఈస్ ది మోడల్ వీఆర్ వర్కింగ్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. దీన్ని నిరంతరం మనం ముందుకు తీసుకుపోగలిగితే, అంటే ఈరోజు పీయూషో, నేను, మా ఫైనాన్స్ మినిస్టరో, మా రెవెన్యూ మినిస్టర్ అనుకుంటూ ఒక నలుగురికి హెల్ప్ చేస్తాం. నలుగురి హెల్ప్ కాదు ఇది. సమాజంలో ఒక మార్పు తీసుకురావడం, ఒక సేవా భావం తీసుకురావడం, అంతేకాకుండా సమర్థతను పెంచడం. ప్రతి ఒక్కరికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి. లక్ష్మి గారి కూతురు చదివించాలని కోరుకుంది. ఆవిడ చదువుకునే స్తోమత ఉంది, కానీ చదువుకోవాలంటే ఫీజు కట్టాలి. ఫీజు కట్టే స్తోమత లేదు. ఆ ఫీజు కట్టే బాధ్యత మార్గదర్శిది. అలాంటి సమస్యలను, కొన్ని లక్షల సమస్యల్ని పరిష్కారం చేస్తుంది ఈ యొక్క ప్రోగ్రాం. నేను నిజంగానే గర్వపడుతున్నా. నేను ఒక్కడే చేయడం కాకుండా కొన్ని లక్షల మంది ద్వారా కొన్ని లక్షల జీవితాలను మార్చే కార్యక్రమం MBK 1020 అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ఇప్పుడు P4 ప్రయాణం వార్షిక హ్యాండ్బుక్ ఆవిష్కరణ చేయవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను వేదిక మీద ఉన్న వారిని సవినయంగా కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి వెంకటమణి ప్రసాద్ గారు, SAPF వైస్ చైర్మన్ శ్రీ సి కుటుంబరావు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్లానింగ్ శ్రీ పీయూష్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మార్గదర్శులు, బంగారు కుటుంబాలు, P4 ప్రయాణం వార్షిక హ్యాండ్బుక్ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ P4 వార్షిక హ్యాండ్బుక్ అందరికీ అందుబాటులో ఉంది. మీ స్క్రీన్పై చూపిస్తున్నటువంటి QR కోడ్ను స్కాన్ చేసి మీ కాపీని డౌన్లోడ్ చేసుకుని మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ సమాజంతో అందరితో పంచుకోండి. ఈ హ్యాండ్బుక్లోని ఎవ్రీ పేజ్ ఈ రాష్ట్రం తనపై నమ్మకం ఉంచినప్పుడు ఏమి సాధ్యమవుతుందో అది గుర్తు చేస్తుంది. ధన్యవాదాలండి. ఇప్పుడు రాష్ట్ర స్థాయి P4 అవార్డులు. ఎవరు అడగకపోయినా ముందుకు వచ్చి అవసరాన్ని గుర్తించి సేవ చేయగల నిర్ణయించుకున్నటువంటి మహానుభావుల కదా ఈరోజు అలాంటి ముగ్గురు మార్గదర్శకులను సత్కరించేటువంటి కార్యక్రమం. వీరి సేవలు ఓ మార్గదర్శక దీపంలా నిలిచాయి. మొదటి అవార్డు